కృష్ణా ఎగువ నుంచి భారీ స్థాయిలో నాగార్జునసాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో గురువారం ప్రాజెక్టు మొత్తం 26 రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు. గేట్ల ద్వారా 2,67,906 క్యూసెక్కులు, ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా 28,501 క్యూసెక్కులు, మొత్తంగా 2,96,407 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ గరిష్ట స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులు నీటి నిల్వలున్నాయి. ఈ 15 సంవత్సరాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు 11 సార్లు తెరుచుకున్నాయి. 2009 నుంచి 2024 మధ్యలో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత కూడా 2.5 లక్షల క్యూసెక్కులు వరద వస్తే ఖచ్చితంగా 26 గేట్లు తెరవాల్సిందేనని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్కు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో మొత్తం 26 గేట్లను ఓపెన్ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతలకు వరద తాకిడి పెరిగింది. సాగర్ మొత్తం 26 గేట్లు ఎత్తడంతో పర్యాటకుల సందడి నెలకొంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వస్తోన్న ఇన్ఫ్లోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. సాగర్ వద్ద కృష్ణమ్మ అందాలు పూర్తి స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. ప్రాజెక్టు సంబంధించి మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఉంటే 26 క్రస్ట్ గేట్లను కూడా అధికారులు పైకి ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగర్సాగర్ ప్రాజెక్టుకి 2,69,714 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే అవుట్ఫ్లో 2,69,644 క్యూసెక్ల అవుట్ఫ్లో అంటే దిగువకు విడుదల చేస్తున్నటువంటి నీరు. అది మొత్తం 22 క్రస్ట్ గేట్లని 5 ఫీట్ల మేర ఎత్తురు. మరో 4 క్రస్ట్ గేట్లను అయితే 10 ఫీట్ల మేర పైకెత్తి దిగువకైతే నీటిని అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో రైట్ కెనాల్తో పాటు లెఫ్ట్ కెనాల్కి సంబంధించి నీటి విడుదల యథావిధిగా కొనసాగుతుంది. రైట్ కెనాల్ చూసుకున్నట్లయితే 7,578 క్యూసెక్లు విడుదల చేస్తుండగా అటు లెఫ్ట్ కెనాల్కి 8,193 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తున్నారు. మరోవైపు పవర్ జనరేషన్ సంబంధించి 28,461 క్యూసెక్ల నీటిని అయితే వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంటే సాగర్ నుంచి 2,60,000 క్యూసెక్ల నీటి విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలోనే పులిచింతల ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతుంది. అయితే ప్రాజెక్టుకి సంబంధించి ఒకసారి చూస్తున్నట్లయితే పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 171 అడుగులకు చేరుకుంది. అదే సమయంలో నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే అందులో 38 టీఎంసీల నీరు వచ్చి చేర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ పులిచింతల ప్రాజెక్టు సంబంధించి ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే మొత్తం 11 గేట్లను ఎత్తి పైకెత్తి నీటిని ప్రకాశం బ్యారేజ్కి విడుదల చేస్తున్నారు. 6 గేట్లని 2.5 మీటర్లు ఎత్తినటువంటి అధికారులు మరొక 5 గేట్లను మాత్రం 3 మీటర్ల మేర పైకెత్తి ప్రకాశం బ్యారేజ్కి నీటిని అయితే విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టుకు ఈ స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్కి పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎల్ఎల్సి లో లెవెల్ కెనాల్ అనుముల మండలం మారేపల్లి వద్ద గండి పడ్డటువంటి నేపథ్యంలోనే 2 రోజులుగా ఆ గండిని పూడవకుండా అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం అయితే ఎల్ఎల్సికి నీటి విడుదల అయితే జరగట్లేదు. మరొక 2 రోజులు కూడా ఎల్ఎల్సి గండి పూడ్చివేత కార్యక్రమం 2 రోజులు పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఎల్ఎల్సికి అయితే నీటి విడుదల అయితే కొనసాగట్లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రాజెక్టుకు సంబంధించి 26 గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలోనే పర్యాటకుల సందడి కూడా ఇక్కడ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఏదైతే నూతనంగా నిర్మించినటువంటి సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి బ్రిడ్జ్ మీద కావచ్చు, ఇటు రైట్ బ్యాంక్ కావచ్చు లెఫ్ట్ బ్యాంక్ భారీ స్థాయిలో 2 రాష్ట్రాలకు సంబంధించి నలుమూలల నుంచి కూడా ప్రజలు నాగర్సాగర్ వద్దకు వచ్చి కృష్ణమ్మ అందాలను అయితే తిలకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలానికి కొంతమేర ఇన్ఫ్లో తగ్గినటువంటి నేపథ్యంలోనే నాగర్సాగర్కి అయితే ప్రస్తుతం అయితే 2,60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలోనే గేట్లను అయితే మరొక 2 రోజుల పాటు అయితే తెరిచి ఉంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో గేట్లను మూసివేయాలంటే మరొక 4 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సాగర్.